రేషన్ బియ్యం పాత కేసులో తొర్రూరు సీఐ డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ పరిధిలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న కర్రి జగదీష్ అవినీతి ఆరోపణలతో ఏసీబీకి చిక్కారు. దంతాలపల్లి మండలంలో అక్టోబర్ 2న రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకుని ఎఫ్ఐఆర్ బుక్ చేసి సీజ్ చేశారు. అయితే సీజ్ చేసిన లారీని విడిచిపెట్టేందుకు సీఐ జగదీష్ బియ్యం వ్యాపారితో మొత్తం 5 లక్షలు డిమాండ్ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అయినా వ్యాపారి 2 లక్షలు అందచేయగా మిగతా 2 లక్షల కోసం సీఐ కర్రి జగదీష్ మరోసారి డిమాండ్ చేశారు. ఇక దీంతో విసుగు చెందిన బియ్యం వ్యాపారి తన వద్ద ఉన్న ఫోన్ రికార్డింగ్ ఆధారంగా ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. అక్టోబర్ 2024లో దంతాలపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అక్రమంగా పీడీఎస్ రైస్ తరలిస్తుండగా దంతాలపల్లి పోలీసు వాళ్ళు లారీని పట్టుకోవడం జరిగింది. ఆ లారీని పట్టుకొని ఎఫ్ఐఆర్ చేసి దాంట్లో 6 నేరస్తుల పేర్లు నమోదు చేసినారు. 5 ఏమో ఖమ్మం చెందిన వాళ్ళు, ఒకరేమో రిబ్బెన ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ చెందిన అతను. అయితే ఫిర్యాదుదారు ఎవరైతే ఉన్నారో కిరణ్ కుమార్ అని, ఆయన దగ్గర 5 లక్షలు డిమాండ్ చేసినందుకు గాను జగదీష్ సిఏ గారిని మీద కేసు నమోదు చేయడం జరిగింది. మొదట 3వ తారీఖు నాడు 2 లక్షల రూపాయలు ఫిర్యాదుదారు దగ్గర నుంచి తీసుకున్నాడు. మిగిలిన 3 లక్షలు కావాలని చెప్పి అతన్ని పీడిస్తుంటే అతనికి ఇవ్వడం ఇష్టం లేకుంటే మా దగ్గరికి వచ్చి దరఖాస్తు చేయడం జరిగింది. అతని దరఖాస్తు మేరకు మేము మిగిలిన 2 లక్షల రూపాయలతో మేము ప్రయత్నం చేయగా, అయితే ఈ ఫిర్యాదుదారుని ప్రవర్తన మీద ఆయనకు సస్పిషన్ వచ్చి ఆయన డబ్బులు తీసుకోలేదు. తర్వాత అతను డిమాండ్ చేసినందుకు గాను జగదీష్ సిఏ గారు డబ్బులు డిమాండ్ చేసినందుకు గాను అతని మీద కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత ఈరోజు వచ్చి జగదీష్ సిఏ గారిని కస్టడీలోకి తీసుకున్నాము. అతను మాట్లాడినటువంటి ఆడియో, వీడియో అన్ని రికార్డ్స్ కూడా ఒక గవర్నమెంట్ సర్వెంట్స్, గెజిటెడ్ అండ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ల ముందట ప్లే చేసి చూపెట్టి అతన్ని వినిపించి మేము అతని కస్టడీలోకి తీసుకున్నాం. ఇతన్ని రేపు ఉదయం ఏసీబీ కోర్టు వరంగల్లో ప్రొడ్యూస్ చేస్తాం.